హలో అందరికీ ఇవాళ పొడికాయ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కృష్ణుడికి చాలా ఇష్టం అండి ఇది. నేను కృష్ణాష్టమి రోజు చేశాను, మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లోకి కొంచెం ఆవు నెయ్యి వేసుకుని ఒక స్పూన్ సోంపు వేసి బాగా వేయించుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్లో ఇంకొంచెం నెయ్యి వేసుకుని జీలకర్ర, అది వేగిపోయిన తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకుని ధనియాలు, అలా మొత్తం మిరియాలు, శొంఠి అన్నీ వేయించుకోవాలి. శొంఠి వేయించుకునే ముందు ఒకసారి దంచి నేతిలో వేయిస్తే మీకు మిక్సీ ఆడినప్పుడు పొడి పొడి కిందన వస్తుంది. అదేవిధంగా పిప్పళ్ళను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒక్కొక్క స్పూన్ ఈక్వల్గా తీసుకుని మిరియాలు మాత్రం కొంచెం తగ్గించుకొని తీసుకోవాలి, ఘాటు ఎక్కువైపోతుంది కాబట్టి. ఇంకా కమ్మదనం రావడం కోసం ఒక 2 స్పూన్లు మినప్పప్పు కూడా వేయించుకుని యాడ్ చేసుకోవచ్చు. ఆ క్లిప్ ఇందులో మిస్ అయ్యింది. పటికీ బెల్లాన్ని కూడా ముందుగా దంచుకుని పక్కన పెట్టుకుంటే ఇవన్నీ వేగి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈజీగా పౌడర్ తయారవుతుందన్నమాట. దీన్ని పురటాలు తింటే చాలా మంచిదండి. పురటాలే కాదు, లేడీస్ అన్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటే నడుం గట్టి ఉంటుందని అంటూ ఉంటారు. నా డెలివరీ టైంలో అయితే మా అమ్మగారు కాయం చేసి నేను తినే ముందు కొంచెం చిన్న ప్యాన్లోకి నెయ్యి వేడి చేసి ఈ పౌడర్ 2 స్పూన్స్ వేసి దాన్ని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో చేసి ఇచ్చేవారు. అలా కూడా చేసుకోవచ్చు. పొరటాలకి పాత బెల్లం వాడాలండి. కావాలంటే సున్నుండల్లా గుండలు చేసుకుని కూడా తినచ్చు. ఇది చాలా హెల్త్కి మంచిది. మన కిట్టయ్యకు కూడా చాలా ఇష్టం. సో తప్పకుండా ట్రై చేయండి. మీ దగ్గర పటికి బెల్లం లేకపోతే బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.